కంపెనీలో ఇప్పుడే వచ్చాను కాబట్టి మీ అందరిని చూసాక నాకు చేయాలనిపించింది. నేను తప్పకుండా యూజ్ చేశాను కాబట్టి రికమెండ్ చేస్తాను. ఇది చాలా సింపుల్ అనిపించింది. రాకపోతే నేను ఇది ఆలోచన రాదు. మా సుధాకర్ సార్ థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి మరి అతను ఒక డిస్ట్రిబ్యూటర్ గా మారటమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ బ్రాంజ్ అవ్వాలని ఆలోచించడమే కాకుండా స్టార్ అయి క్రౌన్ అయి డియూసీడీ అవ్వచ్చు సత్బాబు గారు లాగా. ఆయన తరపున నేను ఎప్పుడైతే చెప్పేస్తానో ఆయన తీసుకురావాలనిపించదు. ఆయన తరపున నేను చెప్పకుండా ఎప్పుడైతే నాది నేను చెప్పి నా టీవీలో చాలా ఉన్నాయి ఇలాంటి టెస్టిమోనియల్స్, వాళ్ళని కూడా ఒకసారి మా మీటింగ్ వచ్చి చెప్పండి సార్ నాకు హెల్ప్ చేసినట్టు అవుతుందని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్పడమే కాకుండా వాళ్ళు కూడా ఈ వాతావరణాన్ని చూసి మీటింగ్ వాతావరణాన్ని ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అనేది 100% ఉంది. అలాగే ఇక్కడ కూడా అంటే ఐఎమ్ సారీ ఇంకొకరి తరపున చెప్పడం చెడుగా అనట్లేదు, కానీ మంచి అంటే ఏంటో చెప్తున్నాను మీకు. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే గుడ్ టీముని తయారు చేయాలంటే ఇలాంటి థింకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ టీముల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే అవకాశం ఇస్తారో, ఎందుకంటే ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఎవరు కొనరు. అది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మౌత్ కానీ. ఇప్పుడు మనది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తీసి పడేసి మీడియాటర్ తీసి పడేసి 10 ways ఆఫ్ ఇన్కమ్ ప్లాన్ తయారు చేశారు. ఈ ఇన్కమ్ ప్లాన్ లో డబ్బు ఎలా వస్తుందంటే యు బిల్డ్ టీమ్, అంటే యు బిల్డ్ పీపుల్ దెన్ పీపుల్ వాజ్ బిల్డ్ బిజినెస్. మనం జనాభాను తయారు చేస్తే జనాభా కావాల్సిన కొనుక్కోవటం వల్ల బిజినెస్ తయారవుతుంది. బిజినెస్ తయారవటం వల్ల పీవీ వస్తుంది, పీవీ రావటం వల్ల చెక్ వస్తుంది. నోట్ దిస్ పాయింట్. చెక్ రావాలంటే పీవీ రావాలి, పీవీ రావాలంటే బిజినెస్ రావాలి, బిజినెస్ రావాలంటే ఎక్కువ మంది ప్రొడక్ట్ కొనాలి, ఎక్కువ మంది కొనాలంటే మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి. మీటింగ్ కే మోటివేషన్. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్ట్ సేల్. ప్రొడక్ట్ సేల్ చేసేది కాదు, మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తాం, యూజ్ చేస్తాం, రికమెండ్ చేస్తున్నాం. ఇది చాలా క్షుణ్ణంగా గమనించండి. ప్రతి ఒక్కరూ మీరు వాడిన ప్రొడక్ట్ గురించి మాట్లాడండి. 90 days ఫస్ట్ 90 days లో ఏ ప్రొడక్ట్ అయితే వాడతారో ఆ ప్రొడక్ట్ గురించి మాట్లాడండి. మీ ఫీలింగ్ గురించి చెప్పండి. మీ ఫీలింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో మీ పిల్లల గురించో, మీ వైఫ్ గురించో, మీ హస్బెండ్ గురించో చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ మీ ఇల్లు దాటి బయటకు అక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడించడు, కానీ వాళ్ళ తరపున మీరు మాట్లాడొద్దు. అప్పుడే మీకు మంచి టీం తయారవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చి అలా మాట్లాడటం వల్ల నేను కూడా ఇలాగే ఇంటింటికి తిరిగి ఇవ్వాలేమో అనే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చేస్తున్నాం. ఒకే ఒక సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుందండి, అది మీకు చూస్తే గుర్తొస్తుంది. కృష్ణ సినిమా పేరు, రవితేజది. రవితేజ త్రిష పారిపోయి వచ్చేస్తుంటారు ప్రేమించి పెళ్లి చేసుకుందామని. అప్పుడు వాళ్ళు ఎంఎస్ నారాయణకి దొరుకుతారు. ఎంఎస్ నారాయణ ఏం చేస్తాడంటే ప్లీజ్ అండి సైలెంట్ గా ఉండండి. ఎంఎస్ నారాయణ ఏం చేస్తాడంటే దాస్తాడు వీళ్ళిద్దరిని. అప్పుడు విలన్ వస్తాడు. ఆ విలన్ ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసావా అంటే మొత్తం మీద చూశాను నాకేంటి అంటాడు. ఎంతో మాట్లాడుకుంటారు వాళ్ళు బేరం. తర్వాత పక్కన ఒకడు ఉంటాడు, లేనిపోయిన సలహాలు ఇవ్వకంటే గొయ్యి తీసి కప్పెట్టేస్తారు అంటాడు. నిజంగానే గొయ్యి తీసి కప్పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంతకీ సలహా ఇచ్చింది ఎవరు? వీళ్ళే. అక్కడ చూడండి, వాళ్ళకి లేని ఆలోచన వీళ్ళు కలిగించారు. అలాగే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేద్దామని లోపు మనం వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చామని కన్నా మనం వాళ్ళకి ఇవ్వాలేమనుకుని మానేస్తున్నారు. ఇది మనకు పడదు. ఇంత బతుకు నేను సబ్బు పేస్ట్ ఇంటింటికి వెళ్ళి అమ్ముకోవడం ఏంటి, ఆ స్పిడ్లోన్ అలోవేరానేమో టాబ్లెట్లు ఏమన్నా వాడితే ఏమైపోతాయి ఏంటో, ఎందుకు వచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్ సరిపోవట్లేదు వాళ్ళకి. తెలియకుండానే మంచి టీం వస్తుంది. ఆ టీంని ఇది ఇంటింటికి తిరిగి అమ్ముకునేది కాదు. మన ఫ్యామిలీ మెంబర్స్ లో రిలేటివ్స్ ని, ఫ్రెండ్స్ ని, నైబర్స్ ని, వీళ్ళంతా మనకు కావాల్సిన వ్యక్తులు. నేను హెల్తీగా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. సిస్టర్కి చెప్పినా, బ్రదర్ కి చెప్పినా, ఫ్రెండ్ కి చెప్పినా, నైబర్ కి చెప్పినా, కొలీగ్స్ కి చెప్పినా, వీళ్ళందరికీ ఎందుకు చెప్తున్నాం? మనం బాగున్నాం, టీ బాగుంది సార్, టేస్ట్ బాగుంది, సోప్ బాగుంది, షాంపూ బాగుంది, స్పైర్లోనే బాగుంది, అలోవేరా డైజెస్ట్ సిస్టమ్ సూపర్, ఫ్లాక్స్ బాగుంది, మొన్నటిదాకా ఎల్డీఎల్ హెచ్డిఎల్ ఇన్బ్యాలెన్స్ లో ఉండేవి, ఫ్లాక్స్ వాడగానే చాలా బాగుంది. ఇవన్నీ నాకే కాదు, నా నైబర్స్ ఇద్దరు బాగా క్లోజ్ గా ఉంటారు నాతోటి, వాళ్ళకి తెలియాలి. ఇలాగా ఇదంతా సర్కిల్లో మాట్లాడుకుని ఒక 5గురుకో 6గురుకో 10 మందికో చెప్పే బిజినెస్ ఇది. ఇంటింటికి వెళ్ళిపోయి ఇంటింటికి తిరిగి మనం బ్యాగ్ లో చూడండి, వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ ని కొంతమందిని కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చి అమ్మి టార్గెట్ పెట్టి నువ్వు సేల్ చేసుకుంటారా అంటారు, బ్యాగ్లు వేసుకుని వెళ్ళి. అలాంటి బిజినెస్ కాదు, కానీ అలాంటిదేమో అని చెప్పి అనుమానం వచ్చేలాగా మీ టెస్టిమోనియల్స్ ఉండకూడదు. యు ఆర్ ఏ గ్రేట్ లీడర్, గుడ్ లీడర్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. టెస్టిమోనియల్స్ ఎలా ఉండాలి అంటే మీరు యూజ్ చేసింది మాత్రమే చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ మనం అయితే దీన్ని మనం కూడా యూజ్ చేయాలనుకుంటారు. ఫస్ట్ స్టెప్ అనమాట. ఎందుకంటే మీటింగ్ సిఎన్టీ ఎక్కడ పెట్టినా న్యూ పీపుల్స్ అటెండ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. వీలైతే ఇందులో కూడా న్యూ పీపుల్స్ ఉండొచ్చు. ఈ న్యూ పీపుల్స్ ఖచ్చితంగా ప్రొడక్ట్స్ ని కొనాలి అంటే
ఎవరి కాళ్ళే పర్సనల్ ఫీలింగ్ చెప్తే ఖచ్చితంగా కొంటారు. ఈ విధంగా వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఏంటంటే, అంటే సెకండ్ థాట్ ఏంటంటే, నా చెల్లికి కావాలి, మా అక్కకి కావాలి, మా నాన్నకి కావాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి అని ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకంటే నాకు తెలిసేదాకా నా వాళ్ళకి తెలియాలన్న ఆలోచన రాదు. ఏదో సినిమాలో ఒక హీరో అంటాడు, ముందు నా మీద చేయి వేయి, తర్వాత మా కుటుంబీకుల మీద చేయి వేయి దమ్ముంటే అంటాడు. అట్లాగా ముందు నేను వాడాలి, తర్వాత నా ఇంటి వారికి కావాలని ఆలోచిస్తాను. అసలు నాకే తెలియదు నా ఇంటి వాళ్ళకి కావాలని ఎలా ఆలోచిస్తాను చెప్పండి. నా ఫ్రెండ్స్ కావాలని ఎలా ఆలోచిస్తాను. అందుకని వచ్చిన ప్రతి వ్యక్తి ఎస్ ఇందులో చాలా మంచి ఉంది, నేను వాడాలి అని తెలియాలంటే గుర్తుపెట్టుకోండి, ఇది డైరెక్ట్ సెల్లింగ్, ఖరీదు లేదు, ఇక్కడ సేల్స్ లేవు. మరి ఏముంది, యూజ్ అండ్ రికమెండ్. మనం యూజ్ చేసిందే రికమెండ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి ఇందులో ఉన్న 47 మెంబర్స్ యూజ్ చేసిందని రికమెండ్ చేస్తారని, మీకంటూ ఒక స్టోరీ ఉండాలి, 90 సెకండ్స్ ఉండాలి. టెస్టిమోనియల్ కూడా 90 సెకండ్స్, 1.5 మినిట్ తక్కువ చెప్పకూడదు, 1.5 మినిట్ ఎక్కువ చెప్పకూడదు. అందుకే చూడండి, నా టెస్టిమోనియల్ వినండి కావాలంటే. నా పేరు వచ్చి సుధాకర్, మాది పాలకొల్లు. నేను 6 సంవత్సరాల క్రితం వెస్టేజ్ కి వచ్చాను. దాదాపుగా వెస్టేజ్ కి వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. నేను ఫస్ట్ గ్లూకోజమైన్ స్పైర్ లోన ఫోలిక్ ఐరన్ అండ్ అలోవెరా యూస్ చేశాను. మొక్కలు తగ్గాయి 80%. అలోవెరా వల్ల డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. స్పైర్లున వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. ఫోలిక్ ఐరన్ వల్ల 13.8కి నా హిమోగ్లోబిన్ వచ్చింది. తర్వాత ఈ బిజినెస్ గురించి తెలుసుకుని ఇన్వాల్వ్ అయ్యాను. ₹25 ఫస్ట్ ఇన్కమ్, నా హైయెస్ట్ ఇన్కమ్ 2,77,000. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ 2,30,000. యావరేజ్ ని బిజినెస్ లో 1,10,00,000 సంపాదించాను. కారు కొనుక్కున్నాను. ఇయర్ వచ్చి 25 లక్షల పైన నాకు ఇన్కమ్ వస్తుంది. నా గోల్ 2023 ఎండింగ్ నాటి 10 lakhs తీసుకోవాలి, BMW కార్ తీసుకోవాలని ఒక దృఢనిశ్చయంతో పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వెస్ట్ థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పేసి క్లోజ్ చేస్తాను టెస్టిమోనియల్. ఇదంతా ఒక నిమిషం నుంచి నిమిషంన్నర మధ్యలో ఉంటుంది. ఈ విధంగా టెస్టిమోనియల్ చెప్పడం నేర్చుకోగలిగితే దిస్ ఈజ్ పవర్ఫుల్ మౌత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ దిస్ ఈజ్ పవర్ఫుల్ టెస్టిమోనియల్. అలా టైం వేస్ట్ అవ్వదు. వచ్చిన ప్రతి వ్యక్తి మిమ్మల్ని చూసే మీ టీం తయారవుతుంది, మీ గుడ్ టీం తయారవుతుంది. ఆవు చేలో వేస్తే దూడ గట్టున వేయదు, మీలాగే మీ టీం తయారవుతుంది. కాబట్టి మీ టీంలో కూడా సేమ్ ఈయన బాగా చెప్తున్నారని వాళ్ళు కూడా మీలాగే మాట్లాడతారు. వాళ్ళ పేరు, ఊరు, ఏం వాడారు. అలా ప్రతి వ్యక్తి వాళ్ళ ఇంటికి ఒంటికి వాడిన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడగలిగితే మంచి టీం తయారవుతుంది. ఇకపోతే నెక్స్ట్, ఇది ప్రొడక్ట్ సేల్స్ కాదన్నాం కాబట్టి టీంని పెంచితే టీంలో కావాల్సినవి కొనుక్కుంటారు. కాబట్టి టీం పెంచే ప్రయత్నమే దృష్టి పెట్టాల్సింది. మీ ఫ్రంట్ లైన్ లో ఎంతమంది అయితే ఉన్నారో, మహా అయితే 6 ఉంటారో, లేదా 10 మంది ఉంటారో, లేదా 20 మంది ఉంటారు. ఫ్రంట్ లైన్ లో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు మీటింగ్ అటెండ్ చేసినట్లయితే, మీటింగ్ వచ్చినట్లయితే ఫ్రంట్ పర్సన్స్ ఖచ్చితంగా వాళ్ళ ద్వారా 6, 36, 216, 1296, 1296, 216, 36, 6 మీరు దాదాపుగా 1555 మంది, అంటే 1600 మంది నెలకి ₹1000 కొనుక్కున్నా 16 లక్షలు సేల్. ఈ 16 లక్షలు మనం అమ్మగలమా? అమ్మలేము. ఈ 16 లక్షల మీద ఏమొస్తుంది అంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, లీడర్షిప్ బోనస్, ఈ 5 కలిపి 2.5 lakhs వస్తుందండి. ఇప్పుడు 1296 మంది మీకు తెలియదు, ఆ పైన 216 మీకు తెలియదు, ఆ పైన 36 మీకు తెలియదు. మీకు ఎవరు తెలుసు? 6 మాత్రమే తెలుసు. 6 మీటింగ్ తీసుకురండి. మీటింగ్ లో ప్రొడక్ట్స్ గురించి తెలియపరచండి, బిజినెస్ ప్లాన్ తెలియపరచండి. నేను చేస్తున్నాను కదా, నువ్వు చెయ్యని చెప్పండి, మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పండి. ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అలాగా నీ పార్ట్నర్ ఆలోచించడమే 36 నాంది పలుకుతుంది. ఇప్పుడు 36 మంది ఆలోచించడమే 296కి, 216కి, 216 మంది అలాగే ఆలోచించడమే 296. వెరసి మీకు తెలుసు 2 lakhs ప్లస్ ఇన్కమ్ మా అందరం వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాం మేము. అయితే కొంతమంది సమస్య ఏంటంటే మీటింగ్ రావట్లేదండి. ఎస్, అది నేను ఫేస్ చేశాను. మరి మీటింగ్ రావాలంటే ఎలా వస్తారు? చిన్న టెక్నిక్ అండి, గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే, ప్రతి వ్యక్తికి మీరు ఒకటి మాత్రం చెప్తున్నాను సార్, మీటింగ్ తీసుకొచ్చే విధంగా మీరు ఆలోచించే ముందు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్ లో కాదు, ఏ బిజినెస్ అయినా, అసలు భూమి మీద మనం బతికేటప్పుడు గుర్తుపెట్టుకోండి, భూమి మీద మనం బతకాలి అంటే ముందు నాకన్నా ఈ ప్రపంచం చాలా తెలివైందని నువ్వు ఆలోచించగలిగితే నువ్వు చాలా తెలివైన వాడు. ఎప్పుడైతే తెలివైన వాళ్ళు నేను తప్ప నా చుట్టూ ఉన్న వాళ్ళంతా తెలివైన వాళ్ళు నువ్వు అనుకోగలిగితే వాళ్ళ నుంచి నువ్వేదో కాపీ చేస్తావు. అప్పుడు వాళ్ళందరికన్నా సూపర్ పవర్ గా తయారవుతావు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ చేతలు, నీ పని, నీ మాటలు చాలా గొప్పగా మారిపోతాయి. తెలియకుండానే వాళ్ళందరూ నేను చాలా తెలివిగా చూస్తా ఉంటారు.
నువ్వు అందరిలోనూ తెలుగు గలవాడివి అయ్యావు అంటే వాళ్ళందరూ నీకన్నా తెలుగు గలవాలని నువ్వు అనుకున్న బట్టే అలా జరిగింది. కానీ సెకండ్ పాయింట్ రివర్స్ లో చెప్తున్నానండి. నేనే తెలివైన వాడిని అందరికంటే అని అనుకుంటే అందరూ చూసి ఏమనుకుంటారంటే వీడు చాలా తెలివిగలవాడు అయిపోదామని అనుకుంటున్నాడు కాబట్టి వీడి దోలు వీడిగా తీర్చేయాలి అని సమాజంలో చాలా మంది బెంగింగ్ గాను వంకరగాను ఇబ్బంది పెట్టేలాగా తయారవుతారు. ఆఖరికి అందరూ తెలివైన వాళ్ళు అవుతారు, మనం తెలుగు తక్కువగా మిగిలిపోతాం. ఇప్పుడు చెప్తున్నానండి, మనం తెలివైన వాళ్ళ వ్యక్తిగా మిగలాలా, తెలుగు తక్కువగా వ్యక్తిగా మిగలాలా? తెలివైన వ్యక్తిగా మిగలాలి అంటే మనమే తెలుగు తక్కువ వాళ్ళు, ప్రపంచం అంతా తెలివైంది కదా అనుకుంటే అందరి నుంచి కాపీ చేసే గుణం వస్తుంది. అది సమాజంలో ఉన్నటువంటి ఒక గుడ్ ఎస్ఐన్ అని గుడ్ సైన్ అని చెప్పొచ్చు, గుడ్ థింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది ఆ ఫార్ములాని మనం కాపీ చేసి ఆ ఫార్ములా నుంచి తీసుకుని వెస్టేజ్ కి అన్వయించుకుందాం, వెస్టేజ్ కి యాడ్ చేసుకుందాం. ఒక్క పాయింట్ చిన్న టెక్నిక్ అదేంటంటే, ఇప్పటి వరకు నేను ఎంతకు చెప్పిన సమాజానికి సంబంధించిన పాయింట్ అండి అది, నాట్ ఓన్లీ వెస్టేజ్. దాంట్లోంచి ఒక పాయింట్ తెచ్చుకుందాం ఇక్కడికి. ఇప్పుడు కొత్త వ్యక్తుల్ని మీరు ఎలా గ్యాదర్ చేయాలి? మీరు వెస్టేజ్ చేయండి, బాగుంటుంది. వెస్టేజ్ లో లక్ ఉంది, వెస్టేజ్ లో కారు ఉంది, మీరు చాలా బాగుంటారు, రండి అని చెప్పి ఎవరికి చెప్పండి. అలా చెప్తే మనం చాలా తెలుగుగలవాళ్ళం అయిపోతాం. మనలో మనకి అవతల వాడు తెలుగు తక్కువగా అంచనేస్తాడు. నేనేం చెప్తున్నానంటే వెస్టేజ్ ఎలా చెప్పాలంటే, నేను వెస్టేజ్ చేస్తాను, ఈ మధ్య స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్ ఒక ఆయన తణుకులో ఉంటాడు, రమేష్ గారు అని. ఆయన నాకు ఐడి నెంబర్ ఇచ్చారు, కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారు, వాడాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. మా అమ్మ చాలా బాగున్నాయి అన్నది, నా వైఫ్ చాలా బాగున్నాయి అన్నది. నాకు కూడా ఇంతకు ముందు పన్నంత నొప్పిగా ఉండేది, పేస్ట్ వాడిన తర్వాత తగ్గింది, వేప లవంగంతో తయారు చేస్తున్నారని తెలిసింది. అలాగే ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఇన్వాల్వ్ అయ్యాను. 2 మీటింగ్స్కి వెళ్ళాను, రేపు వెళ్ళేది 3వ మీటింగ్. ఆ 2 మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత చేస్తే ఈ బిజినెస్ చేయాలి, నెలకు 1,00,000 తీసుకోవచ్చు, కారు తీసుకోవచ్చు అని అర్థమైంది. ఈ 2023 మంత్ ఆఫ్ అక్టోబర్ నాటికి నేను కార్ తీసుకుంటున్నాను స్టార్ డైరెక్టర్ గా. ఈ రెండింగ్ నాటికి 1,00,000 తీసుకుంటున్నాను. కాబట్టి నేను చేస్తున్నాను సార్, నాతో పాటు మీరు కూడా చేస్తే బాగుంటుందని మీ దగ్గరకు వచ్చాను. రండి మన ఇద్దరం కలిసి మీటింగ్ వెళ్దాం, నచ్చితే మన ఇద్దరం కలిసి చేద్దాం, నచ్చలేదు మీ దగ్గర వెస్టేజ్ మాట్లాడను, మీరు మాట్లాడొద్దండి, మీ దగ్గర వెస్టేజ్ టాపిక్ ఎత్తను, మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందాం, నచ్చితే మాత్రం ఇద్దరం కలిసి చేద్దాం. మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెస్టేజ్ ఫిక్స్ అయిపోయానండి, బలంగా కార్ తీయాలి, నాకు 1,00,000 తీయాలి అనగానే ఆయన అంటాడు, కార్ తీసుకుని ఏరియాలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. మొన్ననే 2 తీశారండి, రాజమండ్రిలో 3 తీశారండి, ఇంకో చోట ఇంకొక ఆయన తీసాడండి, ఫోటోలు చూడండి అని చూపిస్తారు. మరేనండి చాలా బాగుందండి, మరి 1,00,000 తీసుకున్న ఎవరైనా ఉన్నారని అడుగుతాడు. అయ్యో ఎందుకు లేరండి చెప్పి 3 లక్షలు, 4 లక్షలు, 1,00,000, 2 లక్షలు ఇవి చూపించండి. సరే ట్రై చేస్తాను, ఎప్పుడు రేపా వెళ్దాంలే అంటాడు. అలా వస్తాడు ఆయన. వచ్చిన తర్వాత మీటింగ్ వాతావరణం అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అంటే మీరు గుడ్ టీమ్ తయారు చేయాలంటే వాళ్ళని వెస్టేజ్ చేయడం అనవద్దు, నువ్వు వెస్టేజ్ చేస్తున్నావని ఎక్స్పోజ్ చెయ్యి. ముందు నిన్ను నువ్వు నమ్మాలి, నువ్వు వెస్టేజ్ చేస్తున్నట్టుగా ప్రపంచానికి తెలియాలి, అప్పుడే నీ వెనకాల వస్తారు. ఉష్ణస్య హతి శీతలం, శీతలం శీతస్య హతి ఉష్ణం అన్నాడు. అంటే వేసవికాలం వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆ రోజంతా చల్లగా ఉంటుంది, శీతాకాలం చన్నీళ్ళతో చేస్తే ఆ రోజంతా చల్లగా ఉంటుంది. ఉష్ణస్య. అలాగే నువ్వు చేస్తే నీకు చేసే వాళ్ళే దొరుకుతారు, నువ్వు చేయకుండా ఇంకొకటి వచ్చి చేసేయాలనుకుంటే నీకు కూడా అలాగంటే వాళ్ళే దొరుకుతారు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి మీరు పని చేస్తున్నారు అన్నట్టుగా, వెస్టేజ్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు ఎక్స్పోజ్ అవ్వండి, మీకు మంచి టీం తయారవుతుంది. అదే విజయ రహస్యం అంతా అదే. ఈ విధంగా మీరు మీ టీమ్స్ లో నేను వెస్టేజ్ చేస్తున్నాను, కొత్త వ్యక్తుల దగ్గర నుంచి, న్యూ పర్సన్స్ నుంచి 5% నుంచి 8% వరకు నేను వెస్టేజ్ చేస్తున్నాను, రండి మీటింగ్ వెళ్దామని చెప్పి తీసుకురాగలిగితే, మీ గోల్ చెప్పగలిగితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఈజీగా ఇన్వాల్వ్ అవుతారు. ఈ విధంగా మీటింగ్స్ తీసుకొచ్చి మీటింగ్స్ లో 90 సెకండ్స్ టెస్టిమోనియల్ మీరు యూజ్ చేసిన ఫీలింగ్ ని షేర్ చేస్తే చాలా బ్రహ్మాండమైన టీం తయారవుతుందని ఆలోచించడం ఎటువంటి సందేహం లేదు. అటువంటి అద్భుతమైనటువంటి టెస్టిమోనియల్ ద్వారా టీం ను బిల్డ్ చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ టీం బిల్డింగ్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.